But కానీ we all have the gift of time given to us. అయితే మనందరికి కూడా ఇవ్వబడినటువంటి సమయం అనేటటువంటి తలాంతు లేక వరం అనేది మనకున్నది. See, many of you prayed for me, మీలో అనేకులు నా కొరకు ప్రార్థన చేశారు. while some of you expected that you would never see me again and that you would see only the grave. మీలో కొంతమంది మళ్ళా తిరిగి నన్ను చూడను అని, నా సమాధిని మాత్రమే చూస్తామని తలంచారు. And that I am aware of. అది నాకు తెలుసండి. But some of you prayed earnestly for me. అయితే మీలో కొందరు బహు ఆసక్తితో నా కొరకు ప్రార్థించారు. So God extended my life దేవుడు నా ఆయుష్ను even after my heart stopped. నా గుండె కొట్టుకోవడం ఆగిపోయిన తర్వాత కూడా దేవుడు నా ఆయుష్ను తిరిగి పొడిగించారు. And restored to me my faculties. నా సామర్థ్యతలు అన్ని కూడా తిరిగి నాకు ఆయన ఇచ్చారు. All right. సరే, The result of prayer. ప్రార్థన యొక్క ఫలితము The grace and mercy of God to an unworthy person. అయోగ్యుడైనటువంటి నా పట్ల దేవుని యొక్క కృపా కనికరములు. So what shall I do with this time? కాబట్టి ఇప్పుడు నాకు ఇవ్వబడిన ఈ సమయంతో నేను ఏమి చేయాలి? Just spend it for myself? నా కోసం నేను ఖర్చు పెట్టుకోవటమా? No. లేదండి, Never. ఎన్నడూ అలా చేయను. One day when, one of my children said to me, ఒక దినమందు నా బిడ్డల్లో ఒకరు నాతో చెప్పారు, I can never forget, Daddy, that when you came home, I could not recognize you. నాన్నగారు, ఒక దినమందు మీరు తిరిగి ఇంటికి వచ్చినప్పుడు నేను మిమ్మల్ని గుర్తించలేకపోయాను. ఆ విషయాన్ని నా జీవితంలో ఎన్నడూ మరువలేనండి. A little girl growing up, మా చిన్న పాప ఎదుగుచూ ఉండినది. I had been away for a very long time. నేనేమో ఆ సమయంలో చాలా కాలం ఇంటికి దూరంగా ఉండినాను. And this is a very bad memory which my long stay outside the home has given her. చాలా కాలం నేను ఇంటికి దూరంగా ఉండిపోవడం అనేటువంటిది ఆమెకు చేదు అనుభవాన్ని మిగిల్చి వేసినది. But listen, వినండి. sometimes I preached and labored till nearly midnight. కొన్నిసార్లు అయితే నేను మధ్యరాత్రి వరకు బోధిస్తూ సేవ చేస్తూ ఉంటాను. Got into the car, ఆ తర్వాత కారు ఎక్కుతాను, rushed home, ఇంటికి హడావుడిగా వెళ్ళిపోతాను. Reaching at 6 o'clock or 5 o'clock or 4 o'clock. తెల్లవారుజాము 4 లేక 5, 6 గంటల సమయంలో ఇంటికి So చేరుకుంటాను. continually this has been my life. ఈ విధంగా నేను నిత్యము జీవించుతూనే ఉన్నాను. But కానీ what shall I do with the extended hours or days? I don't know. పొడిగించబడినటువంటి ఈ గంటలతో, ఈ దినాలతో అవెన్నో నాకు తెలియదు, కానీ వీటితో నేనేం చేయాలి? I will use them for the Lord Jesus. నేను వాటిని ప్రభువైన యేసు కొరకు వినియోగిస్తాను. Till Friday night, సాయంకాలం శుక్రవారము రాత్రి వరకు I was preaching at both Narsapur and Palakol, commuting that distance నర్సపూర్, fast. పాలకొల్లు 2 వేరు ప్రదేశంలో ప్రయాణం చేస్తూ 2 స్థలములలో బోధించుచుంటిని. And then went back to Madras. ఆ తర్వాత తిరిగి మద్రాసుకు వెళ్ళాను. Preached there this morning. ఈ ఉదయకాలం మెడ్రాస్లో బోధించాను. Fasted and prayed last night. శనివారం రాత్రి ఉపవాసం ప్రార్థన చేశాను. And here by the grace of God I am able to speak to you. దేవుని కృపను బట్టి ఈ స్థలములో ఇక్కడ మీతో మాట్లాడగలుగుతున్నాను. You see, how do you invest your time? నీ సమయాన్ని నువ్వు ఎలా గడుపుతూ ఉన్నావు? The Lord came and reckoned with these servants. ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. And so he that received 5 talents, verse 20, came and brought his 5 talents, saying, Lord, you delivered unto me 5 talents. Behold, I have gained 5 talents more. అప్పుడు 5 తలాంతులు తీసుకొనిన వాడు మరి 5 తలాంతులు తెచ్చి, అయ్యా నీవు నాకు 5 తలాంతులను అప్పగించితివే,
అవియుగాక మరి 5 తలాంతులు సంపాదించితిని అని చెప్పాను. His Lord said unto him, అతని యజమానుడు, well done, బళా thou good and faithful servant. నమ్మకమైన మంచి దాసుడా, You have been faithful over a few things. నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, I will make you ruler over many things. నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదను. Enter into the joy of your Lord. నీ యజమానుని సంతోషంలో పాలు పొందుమని అతనితో చెప్పాను. You know, there has been a question in my heart. నా హృదయంలో ఒక ప్రశ్న అనేటువంటిది ఉన్నది. What is that question? ఏమిటా ప్రశ్న? How can God ever say these words to me? దేవుడు ఎన్నడైనా సరే నాతో ఏ విధంగా ఈ మాటలను చెప్పగలరు? Well done, బళా thou good and faithful servant. నమ్మకమైన మంచి దాసుడా. How can God call me a faithful servant? దేవుడు ఎలాగ నన్ను నమ్మకస్తుడైన దాసుడని పిలవగలరు? There was so much more I could have done. నేను ఇంకా ఎంతో చేసి ఉండవలసినది. With greater obedience, greater humility. మరి ఎక్కువ విధేయతతో, మరి ఎక్కువ దీనత్వముతో. There was far more that could have been accomplished. ఇంకా ఎంతో సాధించబడవలసి ఉండినది. And the need was so extensive. ఎందుకంటే అవసరత కూడా అంత గొప్పగా ఉన్నది కాబట్టి. So I say, కాబట్టి నేను చెప్తున్నాను, oh God, ఓ దేవా, how can you call me a good or faithful servant? ఎలాగ మీరు నన్ను మంచి నమ్మకమైన దాసుడని పిలవగలరు? I don't know what questions come to you, మీలో ఎలాంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయో నాకు తెలియదు. but I see a lot of false religion in Andhra. ఆంధ్రాలో ఎంతో దొంగ భక్తి నాకు కనబడుతూ ఉన్నది. They have got Bhumi Bhakti. భూమి మీద They love lands. వాళ్ళ భూములంటే వాళ్ళకి ఎంతో ప్రేమ. Bangara Bhakti. బంగారం మీద ఎంతో ప్రేమ. Oh yes, they will fight like cats, పిల్లులాగా దాని wild cats for Bangaramu, బంగారం for కోసం, gold. ఆ బంగారం కోసం ఎట్టబడితే అట్లా పోట్లాడుకుంటారు. But కానీ I don't see that true bhakti. నిజమైన భక్తి నాకు కనబడడం లేదు. You know what the bhakti that I have complained of in Andhra? ఆంధ్రాలో నేను చూసిన భక్తిని గురించి ఏమి చెప్పానో, If I send a young man to a place, ఒక స్థలానికి ఒక యవనస్తుని నేను పంపించినట్లయితే, you know, I'm not a man that went for dinners ఏదో or sat at tea parties. భోజనాల కొరకు వెళ్ళి ఉండటము, టీ పార్టీలో I కూర్చొని was just too busy and I had no stomach for such things. నేనెంత పని ముమ్మరములో ఉన్నాను, అలాగే అవంటే నాకు ఇష్టం లేదు. So nobody could tempt me through my stomach. కాబట్టి నా పొట్ట ద్వారా ఎవరు నన్ను, అంటే నాకు రుచి చూపించి ఎవరు శోధించలేకపోయారు. But కానీ I have found, నేనేం కనుగొన్నానంటే, if I send a young man to labor in a place, ఒక స్థలంలో ప్రయాసపడటానికి ఒక యవనస్తుని నేను పంపించినట్లయితే, and after I had finished preaching there, I said, you take care of the work. అక్కడ నేను బోధించడం ముగించిన తర్వాత నీవు ఈ సేవను చూసుకొని అతనితో చెప్పినప్పుడు, What would some of these women do? ఈ స్త్రీలు కొంతమంది అక్కడ ఏం చేస్తా ఉంటారు? Invite him for dinner. భోజనాలకు ఆహ్వానిస్తూ ఉంటారు. కూరలు పంపిస్తాము, కూరలు పంపిస్తాము. ఆంధ్ర కూరలతో నీ ఆత్మను స్వాధీనము చేస్తాము, నీ పొట్టే నీ దేవుడని నాకు బాగా తెలుసు. బోధకుల యొక్క పొట్టలే వాళ్ళ దేవుళ్ళు. నిజంగా అందుకే ఎంత ఉబ్బి ఉంటాయి. అలాంటి ఉబ్బిన బొజ్జలు గలవాళ్ళని నా ప్లాట్ఫామ్ మీదకి కూడా రానే ఉంది. Listen, friends. వినండి స్నేహితులారా, They destroy such young people. అలాంటి యవనస్తులను వారు నాశనం చేసేస్తారు. How sad. ఎంత విచారము, How sad. ఎంత విచారము. And after
those dinners, ఆ విందులు అయిపోయిన తర్వాత what is the next matter? తర్వాత విషయం ఏమిటి? మాకు మంచి అమ్మాయి